హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అనమాట. మీకు ఈ ముగ్గు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది, భోగి కుండలు ఆవు ఇదంతా కూడా చూసి భోగి రోజు అని చెప్పేసి. సో మేమైతే ఇలా సింపుల్గా అయితే భోగి కుండది అయితే వేసుకున్నాను. అండ్ ఇంకొక వాకిలి ముందు కూడా ఇలా అయితే వేసాను అనమాట. ఫుల్గా కలర్స్ వేద్దాం అనిపించింది, కానీ ముందల రోజు నైటే దోమలు గుట్టేసినాయి అని చెప్పి ఇంకా ఇలా సింపుల్గా అయితే ముగిచ్చేసా. గాలిపటాలు, చెరుకు గళ్ళు, జొన్న కంకులు, భోగికుండ ఇలాగా కలర్స్ వేసుంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకా గొబ్బెమ్మలు అవి అయితే పెట్టడం ఎప్పుడు పెద్ద అలవాటు లేదు, ఇంకా గొబ్బెమ్మలు కూడా ఏం పెట్టలేదు. అండ్ కొంతమంది రేగిపళ్ళు, బంతిపూలు, కూరగాయలు ఇవి కూడా వేస్తారనమాట ముగ్గులో. సో నేనైతే జస్ట్ పసుపు కుంకుమ వేసాను అంతే. ఇంకా భోగి రోజు అయితే ఇలా ముగ్గులతోటైతే స్టార్ట్ అయింది. ఇంకా ఈ భోగికి అయితే మేము భోగి మంట కూడా వేసుకోలేదు. అంటే లాస్ట్ ఇయర్ భోగికి అయితే కొంచెం ఫ్రీగా ఉన్నారు ఇంట్లో, సో భోగి మంట ఇవన్నీ వేశారు. ఈ సంవత్సరం భోగికి ఫుల్ బిజీ అనమాట, పొలంలో పనులు కూడా ఉన్నాయి. ఇంకా అందుకని భోగి మంట అదేం వేయలా. ఇంకా భోగి రోజు మనమైతే పులగం అన్నం అయితే వండుకుంటాం కదా, సో అందుకనే పెసరపప్పును అయితే ఫ్రై చేసి కడిగిన రైస్లో అయితే వేసుకొని కొంచెం ఉప్పు అది వేసి రైస్ కుక్కర్ పెట్టేశాను. పెసరపప్పుని ఫ్రై చేసే వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా కూడా రైస్లో వేసుకోవచ్చు. ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుందంట టేస్ట్. సో ఖచ్చితంగా భోగి రోజు చేసుకోవాల్సిందే పులగం. ఇంకా నెక్స్ట్ అయితే 5 రకాల కూరగాయలతోటి కర్రీ కూడా చేసుకుంటారంట రోజు. సో నేనైతే ఇక్కడ 5 వెరైటీస్, టొమాటో, బంగాళదుంప, దొండకాయ, చిక్కుడుకాయ అండ్ ఇక్కడ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. దీంట్లో మెయిన్గా ఖచ్చితంగా ఉండాల్సింది అయితే చిక్కుడుకాయ. క్యాలీఫ్లవర్ ప్లేస్లో వంకాయ దొరకలా, ఇంకా అందుకని క్యాలీఫ్లవర్ అయితే వేసుకున్నా. టొమాటో, చిక్కుడుకాయ, వంకాయ ఇవి 3 మాత్రం మెయిన్గా వేయాలి. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవైతే కౌంట్ కాదనమాట. సో ఈ 5 రకాల కూరగాయలు అయితే వేసుకొని 5 రకాల కూరగాయలతోటి కూరనైతే వండుకుంటారనమాట ఆ రోజు పులగం అన్నంలోకి. ఇలా కర్రీయే కాకుండా జస్ట్ ఆ పులగంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వండేటప్పుడు కొంచెం ఉప్పు అది వేసేస్తాం కదా, చాలా బాగుంటుంది. కొంతమంది బెల్లం కూడా నంచుకొని తింటారు దాంట్లోనే. ఇంక ఇక్కడైతే నేను ఇన్ని రకాల కూరగాయలను అయితే కలిపి వేసాను కదా, కొంచెం కష్టం అనమాట నాకు ఇన్ని రకాలు కలిస్తే. అందుకని మసాలా కూడా వేసాను అనమాట, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడైతే రైస్ కుక్ అయిపోయింది. నేను కొంచెం పెసరపప్పు ఎక్కువగానే వేసుకున్నా, అది కూడా పొట్టు పెసరపప్పు వేసుకున్నాను అనమాట. అందుకని చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువ పెసరపప్పు వేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ కూడా కుక్ అయిపోయిందనమాట. ఇంకా తీసి దించి పక్కన పెట్టేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసా, వంకాయ మిస్ అయింది, దానికి బదులుగా క్యాలీఫ్లవర్ని అయితే వేసుకొని కర్రీ కూడా వండేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి స్వీట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తాం కదా, సో ఏదైనా స్వీట్ రెడీ చేద్దామని చెప్పేసి ఇంట్లో అయితే స్వీట్ ఇంకా ఫాస్ట్గా ఏదైపోతుంది అనుకుంటే ఏముంటుంది చెప్పండి, సేమియానే. సో అందుకనే ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అది ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని సేమియాలు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నా. ఎలానో పిలుస్తాను కదా ముత్తైదుల్ని కొంతమందిని భోగి పళ్ళు పోయడానికి అని చెప్పేసి. సో వాళ్ళ నోరు తీపి చేయకుండా ఎలా చెప్పండి. ఇంకా భోగి పళ్ళు పోసిన తర్వాత కూర్చోబెట్టిన పిల్లల నోరు కూడా తీపి చేయాలి కదా. సో ఇంకా విడిగా స్వీట్ కాకుండా ఇంట్లో చేసిన స్వీట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను సేమియా అయితే చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఇంతే, భోగి రోజు నేను సేమియానే చేస్తాను. పని త్వరగా అయిపోవాలి, పిల్లలు ఇద్దరూ ఉంటారు అండ్ భోగి పళ్ళు పోయడం కోసం అని చెప్పేసి రెడీ అవ్వాలి కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా అయిపోతుంది సేమియా అయితే అని చెప్పి సేమియా అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ సేమియాని కూడా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై చేసుకొని ఇంకా పాలు అది పోసుకొని సేమియా పాయసం అయితే రెడీ చేసేసుకున్నా. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కాకపోతే ఫైనల్లో నేనే కొంచెం కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నా. అది ఐస్ క్రీమ్స్ అవి చేయడానికి యూస్ చేస్తాం కదా కస్టర్డ్ పౌడర్, దాన్ని. ఎందుకంటే పిల్లలు కదా భోగి అంటే, సో వాళ్ళకి ఇష్టమైనవి పెడితే హ్యాపీగా ఉంటారు కదా. సో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా తగులుతూ ఉంటుంది అని చెప్పేసి కొంచెం యాడ్ చేద్దాం, చిక్కగా కూడా ఉంటుంది కారిపోకుండా, కొంచెం కూడా లూజ్ లేకుండా అని చెప్పేసి కొంచెం కస్టర్డ్ పౌడర్ని అయితే మిక్స్ చేసి అయితే యాడ్ చేసా. ఇంకా ఫైనల్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో అది వేసేటప్పటికి మొత్తం సేమియా వైట్ కలర్లో ఉండాల్సింది ఎల్లో కలర్లోకి అయితే వచ్చిందనమాట.
నార్మల్గా అయితే దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలి, కూల్గా తినాలి. బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను అప్పటికప్పుడే చేసుకున్నా. ఇక్కడ భోగిపళ్ళు పోయడం కోసం అన్నీ కలిపి పెట్టుకున్నాను. పిల్లల మీద వేయడానికి అక్షింతలు, ఇంకా పూరేకులు అయితే తీసి పెట్టుకున్నా అనమాట. నార్మల్గా అయితే సంక్రాంతి అంటేనే బంతిపూలు, బట్ మా ఇంట్లో చామంతులు ఉన్నాయన్నమాట. అందుకని చామంతులు అయితే తీసుకున్నా. బొట్టు, గంధం, చిల్లర డబ్బులు 11 రూపీస్ అనమాట వేసేది. సో 11 రూపీస్. ఇక్కడ వచ్చేసి చెరుకు ముక్కలు. చెరుకు ముక్కలు అంటే మనం తినే బెల్లం చెరుకు అట్లేం కాదు, గేదెలు తింటాయి కదా జొన్నలు. సో జొన్న చెరుకు. సో ఆ చెరుకు అనమాట. ఏదైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో జొన్న చెరుకు అయితే మా దగ్గర ఉందని చెప్పి అది వేసుకున్నా. రేగిపళ్ళు ముందల రోజే షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే కొనుక్కొచ్చుకున్నాను. అండ్ వచ్చిన వాళ్ళకి, గగన్ వాళ్ళకి పుయ్యడానికి పసుపు మొత్తాన్ని కూడా ప్లేట్లోకి అయితే వేసుకొని భోగిపళ్ళుకి కొంచెం అక్షింతలు కూడా యాడ్ చేసి వాటన్నిటిని వేసి కలుపుకున్నాను. అండ్ ఇంకొక ప్లేట్లో అయితే గంధం, కుంకుమ అండ్ అక్షింతలు వీటిని ఇంకో ప్లేట్లో అయితే పెట్టుకున్నా. వీటన్నిటిని కూడా ముందుగానే పెట్టుకొని రెడీ చేసుకుంటున్నా. అండ్ తాంబూలాలు కూడా పెట్టి ఇవ్వాలి వచ్చిన ముత్తైదువులకి భోగిపళ్ళు పోసిన తర్వాత. అందుకనే ఆకు, ఒక్క, ఎండు ఖర్జూర పళ్ళు అయితే పెట్టుకున్నా అనమాట. నార్మల్గా అయితే అరటి పళ్ళే పెట్టుకోవాలి, బట్ మా పిల్లలు ఇద్దరు ఫుల్గా దగ్గుతున్నారనమాట. అది కూడా అరటి పళ్ళు వల్ల దగ్గొచ్చింది. అంత ఎక్కువగా తిన్నారు అంతకు ముందుగా. అందుకని చెప్పి అరటిపళ్ళు కావాలని తీసుకురాలేదు. మళ్ళీ తీసుకొస్తే పిల్లల్ని అస్సలు ఆపలేము. నేను చేసిన సేమ్యా, సో మొత్తాన్ని కూడా ప్లేట్లలో సదిరి అయితే ముందుగానే అక్కడ పెట్టేసుకున్నా. పిల్లల్ని అయితే నేను రెడీ చేసే పని లేకుండా ఆల్రెడీ మా చిన్న మామయ్య వాళ్ళు పిల్లలిద్దరికి కూడా బట్టలు తీసుకొచ్చారనమాట. వాళ్ళే చక్కగా పిల్లలిద్దరికి కూడా తలస్నానాలు చేపించేసి వాళ్ళు తీసుకొచ్చిన కొత్త బట్టలు అయితే వేసి పంపించారు. నాకు రెడీ చేసే పని తప్పిందనమాట. తర్వాత ముత్తైదువుల్ని అంటే బయట వాళ్ళు ఎవరిని కాదులేండి, మా ఆడబిడ్డ వాళ్ళనే పిలుస్తాను. ఒక 5 మెంబర్స్‌ని, 3 మెంబర్స్‌ని అలా వేసినా చాలు సింపుల్గా అని చెప్పి పిలిస్తే గగన్ వాళ్ళ పెద్దత్త అనమాట. తనైతే పసుపది రాసి బొట్టు పెట్టి గంధం అది పూసి ఫస్ట్ తన చేత అయితే భోగిపళ్ళు పోపిచ్చాము. మిగతా వాళ్ళందరినీ కూడా పిల్లలకైతే బొట్టది పెట్టి భోగిపళ్ళు అయితే పోసాము. ఎందుకు ఈ భోగిపళ్ళు పోయడం ఇదంతా ఈ హడావుడి అని అనుకోవచ్చు. 5 ఇయర్స్ పిల్లల దాకా ఇది ఒక మంచి సెలబ్రేషన్ అనమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా. భోగిపళ్ళు పోయడం వల్ల శ్రీమన్నారాయణుడిది ఆశీస్సులు అనేవి మన పిల్లల మీద ఉంటాయంట. మన పిల్లలకి ఏ ఆటంకాలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. రేగిపళ్ళు అయితే సూర్యుడితోటి పోలుస్తారనమాట. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి ప్రతిమల్లాగా అట్లాగనమాట. నాకు సరిగ్గా చెప్పడం రాలేదు. సో అట్లా ఆ రేగిపళ్ళని వాటిని మొత్తాన్ని కూడా ఇలా దిష్టి తీసి పోస్తే పిల్లలకి ఏ దిష్టి ఉన్నా సరే మొత్తం పోతాయి, ఏ కీడు లేకుండా కీడులన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్పేసి అయితే నమ్ముతారు. పెద్దవాళ్ళు ఏది పెట్టినా సరే ఆచారం, మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది కదా. సో అందుకనే పెద్దవాళ్ళు చెప్పిన ట్రెడిషన్స్ కొన్నిటినైతే ఫాలో అవ్వాలి. ఇలాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేయడం వల్ల మనకు కూడా చాలా సరదాగా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అంటారు అనమాట. పిల్లలకైతే తలపైన బ్రహ్మరంధ్రం అని చెప్పేసి అయితే ఉంటుంది కదా. సో ఈ భోగిపళ్ళు, రూపాయి నాణేలు, చెరుకు ముక్కలు వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తలపైన దిష్టి తీసి పోయడం వల్ల దాన్ని యాక్టివేట్ చేసినట్టుగా అవుతుందంట. సో పిల్లలకి బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, చాలా యాక్టివ్గా షార్ప్గా కూడా ఉంటారు అని చెప్పేసి కూడా ఇది కూడా ఒక నమ్మకం. సో ఈ నమ్మకాలన్నీ ఏది చూసుకున్నా సరే మన పిల్లల మంచి కోసమే కదా. సో మనకి హ్యాపీనెస్గా సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది, పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి లాస్ కూడా ఏమీ లేదు కదా. సో నాకైతే ఇలాంటివన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టము. మేమందరం పోసిన తర్వాత గగన్ కన్నా పెద్దవాళ్ళే అనమాట ఇక్కడ పోసే పిల్లలందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఎంచక్కా గగన్‌కి, మోక్షకి ఇద్దరికి కూడా భోగిపళ్ళు అయితే పోసారు. సో ఇప్పుడు ఈ కొత్తగా ఈ భోగిపళ్ళు పోసే దాంట్లో కొంతమంది చాక్లెట్స్ కూడా కలుపుతున్నారనమాట. ఎందుకంటే పిల్లలకి చాక్లెట్స్ కన్నా ఎక్కువగా ఏమి ఇష్టం ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఇష్టమైనవే ఉండాలని చెప్పేసి చాక్లెట్స్ కూడా వేస్తున్నారు. నేనైతే వేయట్లా. ఆల్రెడీ మా పిల్లలకి జలుబు అండ్ అదేమి ట్రెడిషన్‌లో ఏమీ లేదు. తర్వాత భోగిపళ్ళు పోయడం అంతా పూర్తయిన తర్వాత నోరైతే తీపి చేయాలన్నమాట. అందుకని చెప్పి నేను ఇందాక స్వీట్ చేశాను కదా సేమియా. సో ఆ సేమియానైతే
పిల్లలందరికీ కూడా పెట్టాను. అండ్ వచ్చిన ముత్తైదువులకు కూడా పెట్టాను అనమాట. మేమందరం కూడా నోరైతే తీపి చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత లాస్ట్‌లో గగన్ అయితే తాంబూలాలు తీసుకొచ్చి వాళ్ళ అత్త వాళ్ళకైతే ఇస్తుంది. అండ్ మనం పిల్లల తలపైన వేసిన భోగి పళ్ళు, చెరుకు ముక్కలు, అక్షింతలు, పూలు ఇవన్నీ కూడా ఏం చేయాలి అనుకుంటారేమో, వీటన్నిటిని కూడా తొక్కకుండా మొత్తాన్ని కూడా ఒక క్లాత్‌తో దగ్గరకైతే పోగు చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇలా పచ్చడి చెట్లలో అయితే వేయాలన్నమాట. ఎవరు కూడా తొక్కకూడదు వాటిని మళ్ళీ. సో ఇంకా అలా చెట్టుల్లో అయితే పోసేసాను నేను కూడా. ఇంకా మేమైతే భోగికి ముందల రోజే షాపింగ్‌కి వెళ్ళొచ్చాము. సంక్రాంతి బట్టల షాపింగ్‌కి కుదరలేదు. అందుకే కొంచెం లేట్‌గా వెళ్ళొచ్చాం. ఇంకా వెళ్ళి బట్టలు తెచ్చినా. సో ఆ బట్టలనైతే తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట వాళ్ళ అత్త వాళ్ళకి. అత్త ఇదిగో ఇది నా డ్రెస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ చూసిందయితే మోక్ష డ్రెస్, బుట్ట బొమ్మ లాంటి ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా గగన్ అయితే నేను అలాంటి ఫ్రాక్లు అసలు వేసుకోనంటే వేసుకోను, వద్దంటే వద్దని నాకు ముందే చెప్పేసింది. అందుకనే తనకైతే ఇలా జీన్స్ అండ్ టాప్ అయితే తీసుకున్నా. ఇంకా నేను కూడా టాప్స్ ఇట్లాగైతే తీసుకున్నాము. ఇంకా భోగి రోజు నైట్ అయితే సంక్రాంతికి ముందల రోజు రథం ముగ్గు అయితే వేస్తారు కదా, సో ఇలా రథం ముగ్గును కూడా వేసుకున్నాము. సో ఈ సంవత్సరం భోగి పండుగను అయితే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.